హలో అండి. నమస్కారం. విశ్వపతి గారు రచించిన శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము అనే పుస్తకమునందు మొదటి అధ్యాయాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మరి ఇప్పుడు రెండవ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహా తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము అతి పవిత్రమైనది, మహా మహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణి కరుణా కటాక్షములు పొందటానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధిని పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పమును మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అని శ్రీవారి ప్రియ భక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చిన కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహమును ఎట్లు జరిపించవలెనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులంటే అపారమైన ప్రేమ ఉందని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్ని ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణు చిత్తుని అర్థించాడు. అందులకు విష్ణు చిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసినది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకుని వచ్చి సపర్యలు గావించారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యదంతా నా పుత్రికల వివాహము గురించే అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధను నేను గ్రహించి తిని, నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుతమైన వ్రతమును మీకు చెప్పెదను. ఈ వ్రతమును ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. నమస్కారం అండి. ఈ రెండవ అధ్యాయంలోని మిగతా భాగంను మరొక వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.